శ్రీగురుభ్యో నమః. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాదపంకజం జగద్గురుంశ్చ శృంగాద్రిస్థితాన్ వందేऽర్థసిద్ధయే ప్రమాణనఖనిర్భిన్నమహామోహామరారయే నమస్కుర్మో నృసింహాయ స్వప్రకాశచిదాత్మనే రజస్సత్వేన యద్ధంతి రజస్సత్వతమో గణం శృంగశైలచరం నౌమి జగద్గురుపదాంబుజం మీమాంసార్ణవసోమం లసదర్కం తర్కపద్మస్య వేదాంతవిపినసింహం వందే గోవిందసాభిధం బ్రహ్మ. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ మనము గత భాగంలో తృతీయాధ్యాయాన్ని ముగించుకున్నాము. ఈనాడు చతుర్థాధ్యాయము బ్రహ్మజ్ఞాన ప్రశంసాయోగం అని చెప్పి శంకర భాష్యంలో, అలాగే ఈ మధ్య మామూలుగా జ్ఞానకర్మ సన్యాస యోగం అని చెప్పి పిలువబడే 4వ అధ్యాయాన్ని మనము మొదలుపెట్టబోతున్నాము. దీంట్లో విషయం ఏంది అంటే, యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగః అధ్యాయద్వయేన ఉక్తః జ్ఞాననిష్ఠా లక్షణః స సన్యాసః కర్మయోగోపాయః అని చెప్పి కృత భాగంలో వర్ణించిన కర్మయోగోపాయము గత 2 అధ్యాయాల్లో, ద్వితీయాధ్యాయము తృతీయాధ్యాయము రెండిట్లో చెప్పబడిన కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని మరింత విశదంగా వివరిస్తున్నారు పరమాత్మ. కర్మయోగము సాధనముగా, జ్ఞానయోగము సాధ్యముగా, ఈ 2 మార్గాలకి ఫలైక్యాన్ని, ఒకటే గమ్యము అని చెప్పి సవివరంగా విస్తృతంగా చెప్తున్నారు పరమాత్మ ఈ అధ్యాయంలో. దీన్ని ఎత్తుకుంటూ భగవంతులు అంటున్నారు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమనురిక్ష్వా కవే బ్రవీత్. ఏ యోగాన్నైతే నీకు ఇప్పుడే చెప్పానో, గత 2 అధ్యాయాల్లో యోయం యోగ, ఏ యోగాన్నైతే నేను చెప్పానో దాన్ని నేను సృష్టి పూర్వంలో నేను వివస్వంతుడికి అనగా ఆదిత్యుడికి చెప్పాను. ఆ సూర్య భగవానుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ జ్ఞానాన్ని అదే పరంపరగా, ఆ సూర్యవంశ పరంపరగా, రాజర్షి పరంపరలో ఈ జ్ఞానము ప్రసరించింది. కాలక్రమంలో ఆత్మయోగ పరాంగుఖులైన వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుండే కొద్దీ ఈ యోగము కూడా తగ్గిపోయింది, నశించింది. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః. ఆ యోగాన్ని నేను మళ్ళీ ఈరోజు ఉద్ధరించి నీకు మళ్ళీ విశదంగా వివరించాను. ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి, నీవు నా భక్తుడివి, నా చిలికాడివి, నా స్నేహితుడివి, కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని నేను మళ్ళీ చెప్పాను అని చెప్పి అన్నారు పరమాత్మ. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక శంక వచ్చింది. భగవంతుడు నేను సృష్టి పూర్వంలో సూర్యుడికి చెప్పాను అని చెప్పి అన్నారు కదా, దాన్ని పురస్కరించుకుని అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతో జన్మ, కృష్ణ నీ జన్మ మొన్ననే జరిగింది. అపరం అంటే మొన్న వాసుదేవుడు కారాగృహంలో ఉండగా కంసుడి చెరసాల్లో జరిగిన జన్మము, నీ జన్మము మొన్నే కదా. పరం జన్మ వివస్వతః, సూర్యుడి జన్మ ఎప్పుడు, సృష్టి ఆదిలో ఎప్పుడో. కాబట్టి కథమేతద్విజానీయాం త్వమాదో ప్రోక్తవానితి, కాబట్టి మొన్ననే పుట్టిన నీవు సృష్టి ఆదిలో నువ్వు చెప్పావు అని చెప్పి అర్థం చేసుకోవడం ఎట్లా, ఇది ఉపపన్నము కాదు కదా, ఇది సరిపోదు కదా అని చెప్పంటే అప్పుడు భగవానుడు తన యొక్క జన్మలీలని, ఆ దివ్యమైన వృత్తాంతాన్ని వర్ణిస్తున్నారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, మనం ఇద్దరము కూడా ఎన్నో జన్మలు ఎత్తాము, చాలా దేహాలు మార్చాం మనము. కాకపోతే తేడా ఏంటంటే నాకు అవన్నీ గుర్తున్నాయి, సవివరంగా నాకు గుర్తున్నాయి అవి, నీకు ఆ జన్మలు నీకు గుర్తుండవు. అవును, మరి నువ్వెట్లా పుట్టావు, మరి నువ్వు అప్పుడుంటే ఇప్పుడుంటే ఎలా పుట్టావు నువ్వు అనడానికి అప్పుడు భగవంతుడు ఎలా పుడుతున్నారు, ఎలా జన్మ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక శ్లోకం చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. చాలా కీలకమైన శ్లోకము. భగవద్రూప కల్పనకి మూలాధారమైన శ్లోకం ఇది. భగవద్రూపము సామాన్యమైన మన వంటి రూపము కాదు. ఏం చెప్పారు ఇక్కడ? అజోపి సన్, అజహ అపే సన్. అజహ న జాయతే త్యజహ, జన్మము లేనిది అజము. జన్మం అంటే ఏంది నిర్వచించుకోవాలి కదా. అపూర్వ దేహేంద్రియ గ్రహణము జన్మ. ఇది వరకు లేని శరీరాన్ని, ఇంద్రియాలని ధరించడం అనేది జన్మ. ఇది వరకు ఈ దేశంలో ఈ కాలంలో పుట్టిన శరీరము లేదు.
ఆ జీవుడు ఈ దేశంలో ఈ కాలంలో ఫలాని శరీరాన్ని ధరించడము జన్మ. ఇది వరకు లేని దేహేంద్రియాలని గ్రహించడము. అజోపి సన్, ఇట్లాంటివి ఆ ఈశ్వరుడికి లేవు. ఇప్పుడు కృష్ణుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు, వాసుదేవ కుమారుడైన కృష్ణుడు కాదు. అది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పేది ఈశ్వరుడు గురించి, దేవకీ నందనుడైన కృష్ణ పరమాత్మ గురించి మాత్రమే కాదు. అజోపి, కాబట్టి అట్లాంటి అపూర్వ దేహేంద్రియ గ్రహణమైన జన్మ లేదు. అజోపి. అవ్యయ, అవ్యయోపి. వ్యయము అంటే ఏంటి? గృహీత దేహేంద్రియ వియోగ వ్యయ. ధరించిన శరీరాన్ని ఇంద్రియాలని వదిలిపెట్టేయడము వ్యయము, అనగా నాశము. ఆత్మ అవ్యయో ఆత్మ. ఈ ఆత్మ ఎట్లాంటిదంటే అజము అవ్యయము, పుట్టుక లేదు వ్యయము లేదు. ఈ జన్మ వ్యయాలు, ఈ రెండు స్థితుల్ని ప్రేత్యభావం అని చెప్పి తార్కికులు అంటారు. ఇవి అజ్ఞులైన జీవులకి మాత్రమే ఉంటాయి. జన్మ వ్యయాలు జీవులకి మాత్రమే ఎందుకుంటాయి అంటే వీళ్ళు కర్మాధికారులు, వీళ్ళకి ధర్మాధర్మ వశత్వం ఉంది. ధర్మం చేస్తే పుణ్యం, అధర్మం చేస్తే పాపము, తద్వారా కర్మానుగుణమైన శరీర ధారణ. కాబట్టి ఆ శరీర ధారణకి అవసరమైన జన్మ వ్యయాలు, జన్మ మరణాలు జీవులకి విహితాలు. ఈశ్వరుడికి ఇది లేదు. ఎందుకు? జీవులకి ఇది కర్మాధికారిత్వం వల్ల వచ్చింది. ఈశ్వరుడికి కర్మ యందు అభిమానం లేదు. ఇది మనకి వేదాంతంలో కూడా స్పష్టీకరించిన విషయమే. ఇది ఈశ్వరుడికి శరీర త్రైమయందు కూడా అభిమానము లేదు. సమష్టి స్థూలమయందు గాని, సమష్టి సూక్ష్మయందు గాని, సమష్టి కారణమయందు గాని ఈశ్వరుడికి అభిమానము లేదు. జీవుడికి ఉంటుంది. కాబట్టి జీవుడు చేసే కర్మల ద్వారా, కర్మాభిమానం ఉండడం ద్వారా ఆ కర్మ ఫలాల్ని పొందడానికి జన్మ వ్యయాలు, జన్మ మరణాలు తప్పవు. ఈశ్వరుడికి ఆ అభిమానమే లేదు కాబట్టి, కర్మయందు అభిమానమే లేదు కాబట్టి శరీరము తీసుకుండే సంగతి లేదు. కాబట్టి ఈశ్వరుడి శరీరము మన శరీరములాగా పాంచభౌతికమైన శరీరము కాదు, పంచీకృత పంచమహాభూతాల ద్వారా ఏర్పడిన శరీరము కాదు. మరి జన్మము ఎట్లా? పాంచభౌతికమైన శరీరాన్ని ధరించకపోతే మరి ఈశ్వరుడికి జన్మ చెప్పడము ఎట్లా? దానికి అంటున్నారు, ప్రకృతిం స్వామధిష్ఠాయ, నా ప్రకృతిని అధిష్టానంగా చేసుకుని, మమ వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం యస్యాహ వశే సర్వం జగద్వర్తతే యయా మోహితం సత్ స్వం ఆత్మానం వాసుదేవం నజానాతి అని చెప్పి అంటారు ఇక్కడ శంకరులు. నా ప్రకృతి అంటే ఏంటంటే నా విష్ణు మాయ, నా ఐశ్వరమైన మాయ, త్రిగుణాత్మకమైన మాయ ఒకటి ఉంది. ఆ మాయ యొక్క వశంలోనే జగత్ విపరివర్తతే, ఈ జగత్తు మొత్తం దాంట్లోనే తిరుగుతోంది. ఆ మాయ ద్వారా మోహితుడయ్యే జీవుడు సాక్షాత్ పరమాత్మ అయిన తన యొక్క ఆత్మ యొక్క నిరస్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఆ మాయని అధిష్టానంగా తీసుకొని ఇక్కడ మరొక్క మాట అంటారు మధుసూదన సరస్వతుల వారు, ఈ ప్రకృతి త్రిగుణాత్మిక అయితే విశుద్ధ సత్వమయత్వేన మమ మూర్తి. ఆ ప్రకృతిలో శుద్ధ సత్వమయాన్ని ఆధారం చేసుకుని మూర్తి వస్తుంది. భగవద్ రూపంలో ఆ మాయని అధిష్టానంగా చేసుకుని పుట్టేటప్పుడు రజస్సత్వాంశాలు ఉండవు, విశుద్ధ సత్వం మాత్రమే ఉంటుంది. అందుకనే విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం, విశుద్ధ జ్ఞాన దేహోయ, ఇట్లాంటి పదాలు మనము ఈశ్వరుడికి వాడడము మనకి చాలా ప్రసిద్ధిలో ఉంది. కాబట్టి ఈశ్వరుడు దేహాన్ని తీసుకున్నప్పుడు విశుద్ధ సత్వమయంగా ఉంటుంది తప్ప అది పాంచభౌతికము కాదు. కాబట్టి అట్లాంటి శరీరాన్ని తీసుకొని సంభవామి ఆత్మమాయయ, నేను నా ఆత్మమాయని ఆధారంగా చేసుకొని నేను పుడుతున్నాను. దేహవాన్ ఇవ భవామి అని చెప్పి అంటారు ఇక్కడ శంకరులు. దేహవాన్ ఇవ భవామి నా లోకవత్, నేను దేహము ధరించినట్టు వేరే దేహవంతులలాగా ఉంటాను, కానీ లోకవత్ మిగతా లోకులలాగా, మిగతా జనులలాగా, మిగతా జీవులలాగా నాకు జన్మము, శరీర ధారణము, పాంచభౌతిక శరీర ప్రాప్తి అనేవి నాకు లేవు. సరే, ప్రక్రియ బానే ఉంది. భగవంతుడు శరీరాన్ని ధరించే విధానము బానే అర్థమైంది. ఎందుకు శరీరాన్ని ధరించాలి, ఎప్పుడు శరీరాన్ని ధరిస్తాడు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మము క్షీణదశని చెందినప్పుడు, అధర్మము బలిష్టమైనప్పుడు అప్పుడు నేను తదా ఆత్మానం సృజామ్యహం, నన్ను నేనే కల్పించుకుంటాను, నా ఇచ్ఛ ద్వారానే నేను పుడతాను. పుట్టి ఏం చేస్తావు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ మార్గంలో ఉన్న సత్పురుషుల్ని, సాధువుల్ని రక్షించడానికి, ధర్మస్థితికి, లోకం యొక్క స్థితికి ఆటంకాన్ని కలిగించే దుష్టుల్ని నిగ్రహించడానికి నేను యుగే యుగే, పదే పదే, మళ్ళీ యుగానికి ఒకసారి అని చెప్పి కాదు ఇక్కడ యుగే యుగే అంటే మళ్ళీ నేను ఆవిర్భవిస్తున్నాను. కృతయుగంలో మత్స్యకూర్మ వరాహ నృసింహాది రూపాల్లో, త్రేతాయుగంలో రామాది రూపాల్లో,
ద్వాపర యుగంలో కృష్ణాది రూపాల్లో, కలియుగంలో కల్కియాది రూపాల్లో, ఇట్లా యుగం యుగానికి ఎప్పుడైతే ధర్మ హాని అధర్మ వృద్ధి జరుగుతుందో అప్పుడు నేను శరీర ధారణ చేస్తాను అని చెప్పారు పరమాత్మ. జన్మకర్మచ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మని, నా కర్మను తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కర్మబంధాలు వదిలిపోయి వాళ్ళు నన్ను పొందుతారు. ఎందుకు? జన్మ అంటే ఏంటి? ఇక్కడ మాయా రూపం, మాయ ద్వారా నేను గ్రహించే రూపము జన్మ. కర్మ ఏంటి? సాధు పరిత్రాణాది, సాధువుల్ని రక్షించడము, దుష్టుల్ని శిక్షించడము, ఈ ధర్మస్థితిని నెలకొల్పడము, ఇది కర్మ. ఈ రెండింటినీ బాగా అర్థం చేసుకుంటే, అంటే మాయకి, జన్మకి, రూపానికి, ఇట్లాంటి వీటి యొక్క సారాన్ని, వీటి యొక్క స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను పొందుతారు. వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వీతరాగ భయక్రోధా మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతా. బహవ ఆగతా, ఇది వరకు చాలా మంది ఈ జ్ఞానాన్ని అవలంబించుకొని నన్ను చేరారు. మన్మయా ఈశ్వరాభేద దర్శిన, ఈశ్వరుడితో ఐక్యం చెందిన వాళ్ళు. జ్ఞాన తపసా పూతా, జ్ఞాన తపస్సు అంటే జ్ఞానమేవ పరమాత్మ విషయం తపః, జ్ఞానాన్నే తపస్సుగా అధిష్ఠించి చేసేవాళ్ళు. ఇతర నిరపేక్ష జ్ఞాన నిష్ఠ చెప్పబడుతోంది ఇక్కడ. అంటే కర్మ మార్గాన్ని కూడా, కర్మల్ని కూడా వదిలేసి కేవల జ్ఞానంతో పండి పరమాత్మని ఉపాసించడము, పరమాత్మని సర్వాత్మన ఐక్యంతో ఆశ్రయించడము. అందుకనే మద్భావమాగతా అన్నారు. ఈశ్వర భావం మోక్షం ఆగతా, ఈశ్వర భావమైన మోక్షాన్ని వారు చెందారు. ఇదివరకు బహవ, చాలా మంది అట్లా పండిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకవేళ నీ జన్మకర్మల్ని తెలియని వాళ్ళు, ఈ మర్మాల్ని తెలియని వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని అనుగ్రహానికి పాత్రులు కారా అంటే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను వాళ్ళని అలాగే అనుగ్రహిస్తాను. జ్ఞానులు ముముక్షులై నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహిస్తాను. ఆర్తులు నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకి రక్షణని అనుగ్రహిస్తాను. ఎవరైతే నన్ను ఒక ఫలాన్ని ఉద్దేశించి కర్మ చేస్తారో వాళ్ళకి ఆ కర్మఫలాన్ని నేను వాళ్ళకి అర్పిస్తాను, తిరిగి ఇస్తాను. నహి ఏకస్య మోక్షత్వం ఫలార్థిత్వం న యుగపత్ అని చెప్పారు. చాలా మంచి మాట ఇక్కడ శంకరుల వారు చెప్పింది. ఒక మనిషికి మోక్షత్వము ఫలార్థిత్వము ఒకసారే ఉండదంట. అంటే మోక్షకాంక్ష ఇతర ఫలకాంక్ష ఏకకాలంలో జన్మించలేవు. మోక్ష ఉందంటే ఇతర ఫలకాంక్షలు నశించాల్సిందే. కాబట్టి మోక్షకాంక్షతో ఉండే వాళ్ళకి వేరే ఫలాల్ని ఇవ్వడము, ఫలకాంక్షతో ఉండే వాళ్ళకి మోక్షం ఇవ్వడము, ఫలకాంక్షతో ఉండే వాళ్ళకి మోక్షం ఇవ్వడము ఖచ్చితంగా సంభవించదు. కాబట్టి ఫలకాంక్షతో ఆశ్రయించిన వాళ్ళకి నేను ఆ ఫలాన్ని ఇస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం. మరి ఇది బానే ఉంది. మరి అందరూ అప్పుడు నిన్ను మోక్షకాంక్షతోనే పూజించవచ్చు కదా, మరి వేరే వాళ్ళు నిన్ను ఈ ఇతర ఫలకాంక్షతో ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. వాళ్ళ కర్మల యొక్క సిద్ధిని కాంక్షిస్తూ, వాళ్ళ పనుల యొక్క సిద్ధిని కాంక్షిస్తూ రకరకాల దేవతలను ఉద్దేశించి మనుష్యులు యాగాన్ని చేయడము కనపడుతోంది. ఎందుకు? మనుష్యలోకంలో కర్మజా సిద్ధిర్భవతి క్షిప్రం. త్వరగా సిద్ధిని కోరుకుండే వాళ్ళు కర్మ ద్వారానే దాన్ని ఆ ఫలాన్ని పొందుదామని చెప్పి అనుకుంటారు. మరి అందరూ ఒకటే రకమైన దేవతని పూజించవచ్చు కదా, రకరకాల దేవతలు ఎందుకు అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అందరి యొక్క సత్వధర్మాలు ఒకటేలాగుండవు, అందరి యొక్క మనస్థితులు, అందరి యొక్క పరిపక్వతలు ఒకటేలాగా ఉండవు. కాబట్టే నేను ఈశ్వరుడిగా సృష్టి పూర్వంలో నేను విభాగము చేశాను. చతుర్వర్ణాల్ని, 4 వర్ణాలని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా నేను పూర్వము వ్యాకరణము చేసి ఉన్నాను, వ్యాకృతి చేసి ఉన్నాను. ఎలాగా? గుణకర్మ విభాగశః, వాళ్ళ గుణము పట్టి. ఇప్పుడు ఋగ్వేదంలో చెప్పినట్టు బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యః కృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత అని చెప్పినట్లుగా నేనే ఈ 4 వర్ణాలని వాళ్ళ కర్మల ద్వారా, కర్మల్ని బట్టి, వాళ్ళ గుణాలని బట్టి నేను వ్యాకరణం చేశాను. గుణాలంటే సత్వరజస్తమో గుణాలు. బ్రాహ్మణులకి సత్వ ప్రాధాన్యం అని చెప్పి, క్షత్రియులకి సత్వరజ ప్రాధాన్యం అని చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్పున్నారు. కర్మల ద్వారా కూడా నేను వ్యాకరణం చేస్తున్నాను. ఇదే మనకి దశాధ్యాయంలో 18వ అధ్యాయంలో ఇదే విషయాన్ని భగవానుడు చెప్తారు. మళ్ళీ బ్రాహ్మణులకి శమము, దమము, తపస్సు, శౌచము ఇట్లాంటివి కర్మ. క్షత్రియుడికి శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యం ఇట్లాంటివి. వైశ్యులకి కృషి, గౌరక్ష, వాణిజ్యాలు. శూద్రులకి పరిచర్యాత్మకం కర్మ అని చెప్పి భగవానుడు మళ్ళీ వాళ్ళ యొక్క స్వభావ సిద్ధమైన ధర్మాల్ని వర్ణిస్తారు అక్కడ. అది అక్కడ మనం తర్వాత చూడొచ్చు.
మరి ఇట్లా వ్యాకరణం చేశారు కదా ఈశ్వరుడు ఈ చాతుర్వర్ణ్యాన్ని, ఆ కర్మ అంటదా అంటే లేదు, అంటదు. నమాం కర్మాణి లింపంతి, నన్ను కర్మలో అంటవు. ఎందుకు? నమే కర్మ ఫలే స్పృహ ఆప్తకామస్య కా స్పృహ అని చెప్పి వేదం కూడా చెప్తుంది. కర్మఫలము యందు స్పృహ నిష్కాముడైన వాడికి ఉండదు, కాములని తీరిన వాడికి ఉండదు. కాబట్టి నాకు కర్మఫలము యందు కాంక్ష లేదు, కాబట్టి ఆ కర్మలు నాకు అంటవు. నిరహంకారత్వము కర్తృభిమానిత్వము లేకపోవడం వల్ల, ఆ కర్మ ఫలము యందు సంగము లేకపోవడం వల్ల అవి నాకు అంటవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి మోక్షుభి, పూర్వ ముముక్షులు మోక్షకాంక్షతో ఉన్నవాళ్ళు ఇలాగా తెలుసుకొనే వాళ్ళు కర్మల్ని ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా అలానే కర్మ చేయి. కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం. కాబట్టి నీవు కూడా, వాళ్ళు నీ పూర్వీకులు జ్ఞాన మార్గంలో ఉన్న పూర్వీకులే ఎలా చేశారో నీవు కూడా అలాగే జ్ఞానాన్ని అనుష్ఠించడానికి, ఈ కర్మ మార్గాన్ని అనుష్ఠించడానికి, కర్మల్ని అనుష్ఠించడానికి ప్రయత్నించు. మరి ఈ కర్మ అంటే ఏంటి? కింకర్మ కిమకర్మేది కవయోప్యత్ర మోహితా, కవయ మేధావిన, మేధావులు కూడా, గొప్ప గొప్ప ధీశాలురు కూడా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి అనే విషయంలో వాళ్ళు చాలా సంకోచాన్ని పొందున్నారు. వాళ్ళకి చాలా సందేహ స్థితిగా ఉంది. కర్మ అంటే ఏం చేయాలి, అకర్మ అంటే ఏది చేయకూడదు. కాబట్టి వాళ్లే శంకలో పడుంటే మరి నేనేం చేసేదంటే కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం తత్తే కర్మ ప్రవక్ష్యామి అజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కాబట్టి ఏది చేస్తే నీకు కర్మ నుంచి విముక్తి అవుతుందో నేను ఇప్పుడు చెప్తున్నాను, విను. ఎందుకు? గహనా కర్మణో గతి, కర్మ యొక్క స్థితి, కర్మ యొక్క విషయము చాలా గహనమైనది, చాలా దురధిగమమైనది, అర్థము చేసుకోవడానికి అలవి కానిది. కాబట్టి కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మ కృత్. చాలా తికమక పెట్టే శ్లోకం ఇది. కర్మయందు అకర్మని ఎవరు చూస్తారో, అకర్మయందు కర్మని ఎవరు చూస్తారో అట్లాంటి మనుష్యుడు బుద్ధిమంతుడు, అతడు ముక్తుడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. కర్మలో అకర్మను చూడడము, అకర్మలో కర్మ చూడడం అంటే ఏమిటి? కర్మ అంటే మొదటి వాక్యము కర్మణ్యకర్మ యః పశ్యేత్, కర్మలో అకర్మని చూసేవాడు. ఇక్కడ కర్మ అంటే ఏంటి? దేహేంద్రియాదుల వ్యాపారములైన కర్మలు. అకర్మ అంటే ఏంటి? ఆత్మ యొక్క నిష్క్రియత్వము. దేహేంద్రియాలు వాటి వ్యాపారాన్ని చేస్తున్నా కూడా ఆత్మ నిష్క్రియంగా ఉంది, అకర్మకముగా ఉంది అని చెప్పి ఎవరైతే చూస్తారో కర్మణి అకర్మ యః పశ్యేత్, కర్మణి అకర్మ యః పశ్యేత్. అలాగే అకర్మణి చ కర్మయః, అకర్మలో కర్మని ఎవరైతే చూస్తారో, ఇక్కడ అకర్మ అంటే ఏంటి? కేవల దేహేంద్రియ నిగ్రహము, అంటే చేతుల్ని కాళ్ళని కట్టుకొని ఒక దగ్గర ఏం చేయకుండా కూర్చొని ఉండడం, అది అకర్మ. దాంట్లో కర్మని చూడడము, ఈ నిగ్రహం అనేది కూడా ఒక కర్మ. ఇందుకనే భగవానుడు ముందర అన్నారు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత అని చెప్పి. కాబట్టి కరణాలని మాత్రము నిరోధించడము అకర్మ, కాకపోతే ఆ నిరోధం అనే క్రియ కూడా ఉంది కదా, అది కర్మ. కాబట్టి ఇంద్రియాలు వ్యాపారం చేస్తున్నప్పటికీ ఆత్మ నిష్క్రియంగా ఉంది అనే విషయాన్ని తెలిసినవాడు, అలాగే కేవల కరణాలని ఆపడం ద్వారా నిష్కర్మత సిద్ధించదు, ఆ ఆపడమే ఒక కర్మ, ఆ కదలకుండా కూర్చోవడం యొక్క కర్మ అని చెప్పి తెలుసుకోవడం ఇంకో విషయము. ఈ రెండింటిని ఎవరైతే తెలుసుకుంటారో సయుక్త కృత్స్న కర్మ కృత్, సయుక్త సహ యోగి, అతడు సరి అయిన యోగి, స కృత్స్న కర్మ కృత్, అతడు కర్మని పరిపూర్ణంగా అనుష్ఠించగలిగేవాడు. కాబట్టి ఇట్లాంటి అధికారి ఇంకా ఎట్లా ఉంటాడయ్యా అంటే యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. బుధులు, జ్ఞానులు ఎవరిని పండితుడు అని చెప్పి అంటారంటే ఇట్లాంటి వాడిని. యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః, ఎవరు ఏ పని చేసినా కూడా కామసంకల్ప వర్జితంగా చేస్తాడో, కామము కోరిక, కామ కారణము సంకల్పము, ఈ రెండు లేకుండా ఎవరైతే చేస్తారో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అతడి కర్మలు, ఆ చేసే కర్మలు జ్ఞానాగ్నిలో తగలపడిపోతాయి, కాబట్టి కర్మఫలము చేసేది అంటదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః. త్యక్త్వా కర్మఫలాన్ని త్యాగం చేసి నిత్యతృప్తుడే నిరాశ్రయుడే ఉంటాడు ఈ సాధకుడు. నిరాశ్రయుడు అంటే ఏమిటి? ఆశ్రయం లేనివాడు అంటే దిక్కు లేనివాడా? కాదు. ఆశ్రయో నామ యదాశ్రిత్య పురుషార్థం శిషాధయిషతి అని చెప్పి రాశారు ఇక్కడ శంకరులు. దేన్ని చూసుకొనైతే పురుషార్థాలని సాధిద్దాం అనుకుంటాడో అది లేనివాడు. దేన్ని ఆశ్రయించి ధర్మార్థ కామాలు నాకు కావాలి అని చెప్పి సాధనలో బద్ధదీక్షుడవుతాడో అట్లాంటిది లేనివాడు, అట్లాంటి స్థితి లేనివాడు. అలాగే
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. నిరాశీ కోరిక లేనివాడు, యతచిత్తాత్మ తన మనస్సుని తన ఒక్క శరీరాన్ని అదుపులో పెట్టుకున్నవాడు, శారీరం కేవలం కర్మ శరీర యాత్రార్థము శరీర ధారణ మాత్రముగా కర్మను అనుష్ఠించేవాడు, శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. అట్లాంటి వాడికి ఈ దోషాలు కర్మలు ఉండే దోషాలు అంటవు. అలాగే యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి ననిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్ట ఏదో వచ్చే 4 పైసలు వచ్చే ప్రాప్తంబుగులేశమైన 10,000 అనుచుందని చెప్పి పోతనులు అన్నట్టుగా దొరికిన దాంతోనే సంతుష్టిపడి, ద్వంద్వాతీత సుఖ దుఃఖాల్ని లాభ నష్టాల్ని జయాజయాల్ని శీతోష్ణాలని సమానంగానే తీసుకుని సమానంగానే సహించి, సిద్ధావసిద్ధౌచ సమహ సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కృత్వాపి ననిబధ్యతే వాళ్ళు కర్మని చేసినా కూడా కర్మబంధము వాళ్ళకి అంటదు. గత సంగస్య ముక్తస్య జ్ఞాన. ఇట్లా ఇవన్నీ ఆ సాధకుడి యొక్క లక్షణాలు, ఇవన్నీ సరిగ్గా కర్మయోగాన్ని చేసే అధికారి యొక్క లక్షణాలు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గత సంగస్య ఆ పురుషుడికి సంగము గతిస్తుంది, సంగము లేదు ఈ యోగం చేయాలంటే. ముక్తస్య ముక్త స్థితిని చెందుతాడు. జ్ఞానావస్థిత చేతసః అతని చేతస్సు అతని చిత్తము అతని వ్యవస్థ జ్ఞానములోనే నిష్ఠితమై ఉంటుంది. యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అతడు యజ్ఞము కోసము మాత్రమే కర్మని అనుష్ఠిస్తాడు. ఆ యజ్ఞం కోసం మాత్రమే అనుష్ఠించబడే కర్మ సమగ్రం ప్రవిలీయతే సర్వము లయం యాతి, సమగ్రం నశ్యతి సమగ్రముగా నాశమవుతుంది. యజ్ఞము కోసము చేసిన కర్మ ఇట్లాంటి జ్ఞానావస్థిత చేతసుడైన వాడు, జ్ఞాని అయి చేసినవాడు, సంగము లేకుండా పనిని చేసినవాడు, యజ్ఞము కోసము కర్మని అనుష్ఠించినవాడు, అట్లాంటి వాడి యొక్క కర్మము సమగ్రంగా లయమవుతుంది, సమగ్రంగా నశిస్తుంది, ఏమాత్రము అంటదు. ఇది చేయడం ఎలాగ? యజ్ఞము కోసము కర్మము చేయడము ఎలాగ? యజ్ఞము కోసం కర్మం చేయడం అంటే ఏమిటి? తద్వారా ఈ కర్మము లయమెట్లా అవుతుంది? ఇట్లాంటి విషయాలన్నీ భగవానుడు ముందు ముందు చెప్తారు. వీటిల్ని మనం వచ్చే భాగంలో యథాశక్తి చెప్పుకుందాము. స్వస్తి. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం. నమః.